We have seen that the ultimate purpose and the times in which Apostle Paul was living and he was instructing this church was that they were eagerly waiting for the kingdom of God. ఈ మనము మొత్తంగా చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఉన్న కాలం ప్రకారం ఆ దినాల్లో జనాలు సంఘస్థులు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. And that was the context in which Paul was saying, like, don't worry about the status in which you are right now in an earthly sense. మీరు భూలోకములో మీకున్న బాధ్యతలను బట్టి మీరేమి చింతించబడద్దు. But look unto the things that are above. పైనున్న వాటిని మీరు వెదకండి. And your citizenship is in heaven. పరలోకములో మీ పౌరసత్వం ఉంది. You have been seated together in heavenly places with Christ Jesus. క్రీస్తుతో సమానంగా మీరు కూర్చుని ఉన్నారు అని చెప్తున్నాడు. And your status is way higher than what you think you have today. ఈ రోజు భూలోకంలో మీకున్న స్థానం కన్నా మీకున్నది చాలా ఉన్నతమైన స్థానము అని విశ్వాసులకు గుర్తు చేస్తున్నారు. And he has called you. ఆయన మిమ్మల్ని పిలిచాడు. He has called you from the darkness into his marvelous light. ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. And we see that in verse 17. 17వ వచనం మనం చూస్తే, how many people has he called? ఎంతమందిని దేవుడు పిలిచాడు? Read it again. 17వ వచనం చదువు. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో. Whom have he called? Has he called? ఎవరెవరిని పిలిచాడు దేవుడు? He has called everyone. ఆయన ప్రతివానిని పిలిచాడు. If you are in the Lord Jesus Christ, you have a calling. నువ్వు యేసు క్రీస్తునందు ఉన్నప్పుడు నీకు ఒక పిలుపు అనేది ఉంది. You must know what your calling is. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో నీ పిలుపు నువ్వు తెలుసుకోవాలి. If you don't know, strive to know your calling. నీ పిలుపు ఏంటో నీకు తెలియకపోతే నీ పిలుపు కోసం నువ్వు కష్టపడు. If you let's turn to Ephesians chapter. One second, give me 1 second. I'm trying to open this. Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, and let's read verse 18. 18వ వచనం మనం చూస్తే తెలుగులో 17, 18 కలిపి ఉంది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీ జ్ఞానము ప్రత్యక్షమును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. So he has called you unto a hope. దేవుడు నీకు ఒక నీ పిలుపును ఒక నిరీక్షణతో పిలిచాడు. And it is an eternal hope. అది నిత్యము ఉండే నిరీక్షణ. And he has actually, if you can actually search in the scripture, hope of your calling. నీ పిలుపు యొక్క నిరీక్షణ అని లేఖనాల్లో ఉంది. Can you also turn to 2 Timothy chapter 1? 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు ఒకసారి రండి. verse 9. 9వ వచనం మనం చూస్తే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునై తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. He has called us with a holy calling. రెండవది మనం చూస్తే ఆయన పరిశుద్ధ పిలుపుతో మనల్ని పిలిచాడు. And not that he has called because we purposed in ourselves. మనము పరిశుద్ధులమని మనము ప్రయత్నం చేయడం వల్ల ఆయన మనల్ని పిలవలేదు. Just now our brother has reminded that the banquet that we have been into is not something that we decided, but he has called us into that banquet. మరి ఇందాక ఆరాధనలో మనం చూసాం, ఆ విందులోనికి మనముగా మనం వెళ్ళా, ఆ పెండ్లి కుమారుడే మనల్ని ఆ విందుకు తీసుకొని వచ్చాడు. But God has called you according to his own purposes. దేవుడు నిన్ను తన యొక్క ఒక ఉద్దేశంతో నిన్ను పిలుచుకున్నాడు. And he has called you in grace. నిన్ను కృపతో పిలుచుకున్నాడు. And he has called, and that call has been decided before the foundations of the world were laid. ఆయన ఎప్పుడు పిలుచుకున్నాడంటే భూమికి పునాదులు వేయబడక మునుపు నిన్ను పిలుచుకున్నాడు. And he has kept hid in his heart.
ఆయన నిన్ను పిలుచుకొని తన హృదయములో దాచుకున్నాడు. And that mystery he has made known of that will eventually to his holy apostles and his prophets. ఆ యొక్క మర్మాన్ని దేవుడు తన అపోస్తుల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. What a beautiful thing it is. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. The call that God has called you, he thought of that calling before the foundations of the world was laid. అసలు ఈ ఆలోచిస్తూ ఉంటే మనల్ని దేవుడు పిలిచిన పిలుపంట భూమికి పునాదులు వేయబడక మునుపు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. He has called Abraham when he was in his hometown. ఆ అబ్రహాము తన ఊరిలో తన సొంత ఊరిలో ఉన్నప్పుడు ప్రభు అబ్రహామును పిలుచుకున్నాడు. He said, "Get thee out of thy country and go to a place where I am going to show you." ఆయన అబ్రహామును ఎలా పిలిచాడంటే నీ దేశమును విడిచి నేను చూపిస్తున్న దేశమునకు నువ్వు వెళ్ళని పిలిచాడు. There was no clarity for Abraham when God called him. అబ్రహాముకు స్పష్టత లేదు ప్రభు అతన్ని పిలుచుకున్నప్పుడు. You and I probably have a similar confusion when God called us. We don't know why God called us. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కానీ ఎందుకు పిలుచుకున్నాడు అనే స్పష్టత మనకి లేదు. Abraham had to walk with God in order to know why God called him. అబ్రహాము దేవునితో నడిస్తేనే అతనికి అర్థమైంది దేవుడు అతన్ని ఎందుకు పిలుచుకున్నాడు. And Abraham had gone out of his place without knowing where he was going, but he faithfully walked with God. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాము దేవునితో ఆ పిలుపు తగ్గట్టుగా నడుస్తున్నాడు కానీ ఎక్కడికి నడుస్తున్నాడో తెలియదు కానీ దేవునితో నడవడం మొదలు పెట్టాడు. And this is the faith that God demands when he calls you. ఇదే విశ్వాసాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఆయన ఆశిస్తున్నాడు మనల్ని పిలిచినప్పుడు. And he has also in Romans chapter 8:30, we don't have to return there. He says he has predestinated them and also he has called. ఆ రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే ఆయన ముందుగానే నిర్ణయం తీసుకొని మనల్ని పిలవడం జరిగింది. And he has called Moses, for example. రెండోది మోషేని దేవుడు పిలిచాడు. And he called people when they have insecurities. ఆయన ప్రజల్ని ఎప్పుడు పిలిచాడంటే వాళ్ళ పట్ల నమ్మకము లేనప్పుడు దేవుడు పిలిచాడు. When God called Moses, Moses said, "Lord, I am not eloquent." దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే అన్నాడంటే ప్రభువా నేను అర్హుణ్ణి కాదు. He said, "I am slow of speech." ప్రభువా నేను నెత్తివాడిని, మాట్లాడడానికి సరిపోను అన్నాడు. And I am slow of tongue. నాకు మాటలో ప్రావీణ్యత లేదన్నాడు. And he said, "I am not capable of leading a nation like that." ప్రభువా నీ యొక్క జనాంగాన్ని ఒక దేశాన్ని నడిపించడం నా వల్ల కాదని అన్నాడు. And he said, "People will not listen to me." ఆ తర్వాత మోషే అన్నాడు ప్రభువా ప్రజలు నా మాటను వినరు అని అన్నాడు. And I don't even know your name. What am I going to tell your people that who has sent you? ప్రభువా నీ పేరే నాకు తెలియదు, ఇప్పుడు నేను ప్రజలకు వెళ్ళి నన్ను ఎవరు పంపించారని ఎలా చెప్తాను అన్నాడు. God calls you when you have no clue whatsoever. దేవుడు నీకు అసలు అవగాహనే లేనప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడు. Dear brothers and sisters, do not wait for clarity. When God calls you, obey and walk. ప్రియ సహోదర సహోదరి, నీకు స్పష్టత లేకపోయినా ప్రభు పిలిచినప్పుడు ఆయనకు విధేయుడివై ఆయన పిలుపును అంగీకరించు. He has called everyone. ఇందాక మనం చూసాం ఆయన ప్రతివానిని పిలిచాడు. Let's turn to same Corinthians chapter 12. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. Let's read from verses 14 onwards, 14 till 20. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 20 వరకు చదువుకుందాం. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెప్పినంత మాత్రాన మన శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుటే అయితే వాసన చూచుటకు ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనప్పుడు శరీరం ఎక్కడ? గనుక కన్ను చేతిలో నీవు Yeah, so my question to you, to the whole Christianity today is, where is the body? ఈరోజు నా ప్రశ్న క్రైస్తవ సమాజానికి ఏమిటంటే శరీరం ఎక్కడ? If all were one member, then where is the body? అన్ని అవయవాలు ఒకటైతే శరీరం అనేది ఎక్కడ? If God called everyone, where is the body?
ప్రభువు ప్రతివానిని పిలిస్తే శరీరం ఎక్కడ? If God has given gifts to everyone, how come only one or two people are dominating and the rest of the body of Christ is completely silent and just passive listeners? సంఘం దేవుడు ప్రతివానిని పిలిస్తే మరి మందిరంలో ఒకలో ఇద్దరే కనబడుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ ఏమీ చేయకుండా కేవలం వచ్చి వెళ్ళిపోయే వారికి ఎందుకు? This is a brutal attack on the bride of Christ. ఇది ఎంత దారుణం అంటే ఒక రకంగా దేవుని సంఘం మీద నువ్వు దాడి చేస్తున్నావు. God has chosen his own body and he has meant for each and every member of the body to function. దేవుడు ప్రతి వానిని పిలిచి ఆయన సంఘములో ప్రతి వానికి ఒక పని అనేది ఇచ్చాడు. Dear brothers and sisters, in this assembly, in this church, I think we try and encourage everyone to come and participate. మీ మందిరంలో ఈ సహవాసంలో మా ముఖ్య ఉద్దేశం అందరూ పాల్గొనాలి, అందరూ పాలు పంపులు పొందాలనేది మా ఉద్దేశం. Because it is not us who has called, it is God who called you. ఎందుకంటే మేము కాదు మిమ్మల్ని పిలిచింది, ప్రభువు మిమ్మల్ని పిలిచాడు. When there is a worship going on, you are as responsible and you have as much right to come and worship. ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధన చేస్తున్న వాళ్ళే కాదు, కూర్చున్న ప్రతి వారిది బాధ్యత ఆరాధనలో పాలు పంపులు పొందడం. And when people are praying, getting up and giving praise to the Lord, it is your responsibility to praise to the Lord who gave his life for you. స్తుతులు చెల్లించమన్నప్పుడు నీ బాధ్యత, నువ్వుగా నుంచొని ప్రభువును స్తుతించవలసిన బాధ్యత నీది. Your responsibility is not just to listen to the word and go away, but actually come back and even teach us what you have learned to everyone. కేవలం ఇక్కడ కూర్చొని వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, నీ బాధ్యత ఏమిటంటే నువ్వు విన్న వాక్యము ప్రభువు నీతో మాట్లాడింది వచ్చి నువ్వు ఇక్కడ పంచుకొని ఆ భాగ్యము దేవుడిచ్చాడు. We have in the WhatsApp group I think about 50 plus people or almost 100 people, and my question is, where is the body? మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో 50 దగ్గర నుంచి 100 మంది దాకా ఉన్నారు. అయితే నా ప్రశ్న, శరీరం ఎక్కడ? దేవుని శరీరం ఎక్కడ? Dear brothers and sisters, this is not one or two, the church that belongs to one or two people. It is your body, because it is the body of Christ Jesus your Lord. ప్రియ సహోదర సహోదరి, సంఘం అనేది ఒకరిదో ఇద్దరిదో కాదు, ఇది మనందరిది. ఇది ప్రభు ప్రతివారిని పిలుచుకున్నాడు. If you are upset with somebody, please do not try and hurt the Lord Jesus Christ. నీకు ఒకరి మీద ఇష్టం లేకపోతే సంఘాన్ని పాడు చేయొద్దు. This is the warning and encouragement the Lord is giving, that God has called each and every member of his body. ఇది ఒక హెచ్చరికగా, ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరికగా భావించి అర్థం చేసుకోండి, దేవుడు ప్రతివానిని పిలిచాడు. Let's turn to 7th chapter again. 1 కొరింథీ 7వ అధ్యాయానికి ఒకసారి మళ్ళీ వద్దాం. Verse 18. 18వ వచనం. If any man called being circumcised, let him not become uncircumcised. సున్నతి పొందినవాడెవనైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. What is a circumcision? అసలు సున్నతి అంటే ఏమిటండి? I am not going into all the details. లోతులోకి నేను వెళ్ళట్లేదు. I am only going to touch upon the spiritual aspect of it. ఈ సున్నతి గురించిన ఆత్మీయ విషయాలే నేను మీతో పంచుకుంటాను. The circumcision is a token. ఈ సున్నతి అనేది ఒక ఆహ్వానం లాంటిది, or rather it is a sign. అదొక చిహ్నము. Let's turn to Genesis chapter 17. ఆదికాండము 17వ అధ్యాయం కొద్దాం. Verse 11. ఆదికాండము 17వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 17:11. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. It is a sign between God and Abraham. ఇది దేవునికి అబ్రహాముకు మధ్య సూచనగా దేవుడు పెట్టాడు. God gives signs for every important covenant and event. దేవుడండి ప్రతి ప్రాముఖ్యమైన నిబంధనలకు ఆయన ఒక సూచనలు అనేవి ఇస్తాడు. So this the sign of the circumcision is also called the sign of the righteousness. ఈ సున్నతికి ఈ సూచన అనేది నీతికి కూడా సూచనగా ఉంది. Maybe we can look at that, Romans chapter 4. ఇది ఒకసారి ఇంకా మనం చూడాలంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. Verse 11. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంకి మనం వస్తే,
మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. The sign of circumcision is a sign of righteousness. సున్నతి అనే చిహ్నము అది నీతికి గుర్తుగా ఉంది. And when God called Abraham, he said, get out of the uncleanliness and unrighteousness and come to the path that I have paved for you. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన ఎలా పిలిచాడంటే నువ్వు ఉంటున్న అపవిత్రతలో నుండి పాపములో నుండి బయటకు వచ్చి నేను నడిపిస్తున్న నీతి మార్గములో నువ్వు నడువు అని దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. Whenever he sees that sign, it is a reminder for him that God has called me away from the world into his path. ఆ సున్నతి అనే గుర్తును చిహ్నాన్ని అతను సూచన గుర్తు చేసుకున్నప్పుడల్లా అతనికి గుర్తు వచ్చేది ఏంటంటే దేవుడు నన్ను పాపము నుండి లోకము నుండి వేరుపరిచి తన కొరకు ఏర్పరచుకున్నాడని అర్థం. We often forget whenever we become Christians, when we become Christians, it was all kind of, we were all emotional and, it is very, true for us. అయితే మన విషయానికి వచ్చేటప్పుడు మనం క్రైస్తవులుగా మారినప్పుడు అది ఒక భావోద్వేగంతో కూడినగా ఉంటుంటుంది. And the Lord says that in Matthew, in the Sermon on the Mount, he says the gate is narrow. ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు దారి నేరో ఇరుకైన దారి అని ఆయన చెప్పడం జరిగింది. So it says the gate first, before the way. Actually the gate itself is narrow. ఆ ఇరుకైన దారి అని చెప్పలేదు, ఇరుకైన ద్వారం అని కూడా చెప్పాడు. So when people are entering into that gate, lot of people enter all right into that narrow gate. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇరుకైన ద్వారంలోకి చాలా మంది వస్తారు. But then he also says that the path thereafter is also narrow. ద్వారము గేటు లోపలికి ద్వారం లోపలికి రావడమే కాదు, ఆ దారి ఆ మార్గము కూడా చాలా ఇరుకుగా ఉంటదని చెప్పాడు. Christianity has forgotten that it is not only that gate is narrow, the path is also narrow. Christianity has completely forgotten that fact. ఈ రోజు ఎంత దారుణం అంటే క్రైస్తవ్యం మరిచిపోయిన విషయం ఏంటంటే ద్వారమే ఇరుకు కాదు, ఆ మార్గము కూడా క్రైస్తవ మార్గం అనేది కూడా ఇరుకు. This is why God gives signs over and over again. అందుకే ప్రభు పదే పదే ఆయన సూచనలను గుర్తులను ఇస్తూ ఉంటారు. So initially for Abraham, when he got out of that, the gate was so narrow that he had to leave all his belongings and he had to start making, he had to make that decision and start walking. ఆరంభంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి చాలా కష్టపడి చాలా వదులుకొని తన యాత్రను ప్రారంభించాడు. But then he would have thought, once I go out and I'm going to get all these mansions and I'm going to get the land for inheritance and all of that. అతను అనుకోని ఉండొచ్చు, దేవుడే పిలిచాడు కదా, ఇప్పుడు నేను నడుస్తూ ఉంటే ఈ యాత్రలో నాకు దేవుడు గొప్ప గొప్ప ఇల్లులు ధనము బహుమానాలు ఇస్తాడేమో అని అనుకోని ఉండొచ్చు. But then God kept him that way. He kept on wandering like a wanderer and pitching tents from place to place. అది కానీ ప్రభు అతన్ని ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాడు, ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అలా తిరుగులాడేవాడిగా అతనికంటూ ఒక స్థిరమైన స్థలం అనేది లేకుండా అతను తిరుగుతూ ఉన్నాడు. But then the token of circumcision reminded Abraham time and again that God has called him into the path of righteousness. అలా తిరుగులాడుతుండగా ఆ సమయంలో సున్నతి అనే చిహ్నము గుర్తు అతన్ని దేవుడు నన్ను లోకము నుండి పిలిచాడు ప్రత్యేకపరిచాడు అని గుర్తు చేస్తూ ఉంది. And God also called the children of Israel on the Mount Moriah on the Mount Sinai, and he said, I am going to give you a sign of the covenant, which is Sabbath. తర్వాత మొరయ్య పర్వతం మీద దేవుడు ఇజ్రాయేలును పిలిచి అక్కడ ఇంకో చిహ్నం ఇచ్చాడు, ఇంకో గుర్తు ఇచ్చాడు. అదేమిటంటే విశ్రాంతి దినం అనే నూతన నిబంధన ఇచ్చాడు. And in Luke chapter 2 we see that when the angels come to the shepherds, he says there shall be a sign unto you that you will see a babe wrapped in swaddling clothes and lying in a manger. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇంకో చిహ్నము దేవదూతలు గొల్లల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఒక శిశువు
పొత్తిగుడ్డలతో చుట్టబడిన అదే మీకు ఆనవాలు ఒక చిహ్నం అని గుర్తు చేశాడు. And we also have another sign. The Lord Jesus Christ says that, for this wicked generation, I will not give any sign but that sign of the prophet Jonas. As Jonas was 3 days and 3 nights in the heart of fish, so shall the Son of Man be in the heart of earth. అయితే తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తను చెప్తూ ఒక చిహ్నాన్ని ఇస్తాడు. ఈ దుర్మార్గపు ప్రజలు, మూర్ఖులని ఈ ప్రజలకు ఆయన ఒక చిహ్నాన్ని ఎలా ఇస్తాడంటే, యోనా ఎలాగైతే చేప గడుపులో 3 దినాలుండి బయటకు వచ్చాడు, అలాగే మనుష్య కుమారుడు కూడా ఆయన 3 దినాలు మరణించి సమాధిలో నుండి తిరిగి లేస్తాడనే చిహ్నాన్ని, సూచనను ఇచ్చాడు. The Jews come to the Lord Jesus Christ and they ask, what sign will you give? యూదులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఏమి సూచనలు ఇస్తున్నావు అంటారు. And the Lord says, destroy this temple and I will rise it up in 3 days. That will be the sign. అప్పుడు యూదులకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ మందిరాన్ని మీరు పగలగొట్టండి, 3 దినాల్లో మళ్ళీ నేను దీన్ని నిర్మిస్తాను అన్నాడు. There is a sign for calling. ఏమండి, దేవుడు పిలిచిన పిలుపుకు ఒక సూచన, ఒక గుర్తు అనేది ఉంటుంది. And there is a sign for the birth of our Lord Jesus Christ. యేసు ప్రభు జన్మించినప్పుడు ఒక సూచన, ఒక గుర్తు అనేది ఉంది. There is a sign for his crucifixion and burial. యేసు ప్రభు ఎలా మరణిస్తాడో అనడానికి ఒక సూచన, ఒక గుర్తు అనేది ఉంది. And there is a sign also for his resurrection. అంతేకాకుండా యేసు ప్రభు ఎలా తిరిగి 3వ దినాన తిరిగి లేస్తాడో, మరణాన్ని జయిస్తాడో దానికి కూడా ఆయన ఒక సూచన, గుర్తు అనేది ఇచ్చాడు. This circumcision is a sign that you remove the evil, you remove your past life and head into the new life. సున్నతి అనే దానికి ఒక చిహ్నం ఏంటంటే, నీ పాత జీవితాన్ని, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రమైన జీవితము, దేవునితో నడక అనేది మొదలు పెట్టడానికి ఒక సూచన. And let's also turn to let's go back to Corinthians chapter 7, 1 Corinthians chapter 7. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయానికి మళ్ళీ మనం వద్దాం. Circumcision is nothing. సున్నతి అనేది ఏమీ కాదు. And that the physical circumcision itself is nothing, but the spirit behind is everything. శారీరకంగా చేసే సున్నతి వలన పెద్ద ఏమీ ప్రయోజనం లేదు, కానీ హృదయము యొక్క సున్నతి చాలా ఆత్మీయ విషయాలు చెప్తూ ఉంది. And I don't have time to go over all of that, but there is an interesting fact that the circumcision was commanded to be done on the 8th day. ఈ విషయాలు చాలా లోతుగా వెళ్ళడానికి సమయం లేదు, కానీ ఒక విషయం చెప్తా. సున్నతి అనేది మా అబ్బాయి పుట్టాక 8వ రోజు చేయాలని ఒక ఆజ్ఞ ఉంది. And if you keep digging into this 8th day, there are many amazing things you will find. ఈ 8వ రోజు అనే అంశాన్ని గాని మనం ధ్యానిస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనం తెలుసుకుంటాం. And you will see that Noah was the 8th from the creation, and he was called the preacher of righteousness. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 8 అనే అంకెను మనం చూస్తే నోవా 8వ సంతానం వాడు, దేవుడు సృష్టించిన సృష్టి నుండి మనం చూస్తే. And we also see that on the 8th day Moses called Aaron and his sons and anointed as priests. అంతేకాకుండా మనము మోషే 8వ రోజున అహరోను అతని కుమారుని పిలిచి యాజకులుగా వాళ్ళని అభిషేకించాడు. And we also see Eve was pulled out of Adam on 8th day. అంతేకాకుండా అవ్వ ఆదాము నుండి 8వ రోజున దేవుడు ఆమెను నిర్మించడం జరిగింది. The Lord Jesus Christ was had died on Friday, and he rose again on Sunday, which is 8th day. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ శుక్రవారాన్ని ఆయన చనిపోయి ఆదివారం ఆయన తిరిగి లేచాడు, అనగా అది 8వ రోజు. So try to connect these and you will find amazing things in the Bible. ఇలా ఈ 8 అనే అంకెను మీరు గాని కనెక్ట్ చేస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు తెలుసుకుంటారు. And let's again turn back to chapter 7. 7వ అధ్యాయానికి మళ్ళీ మనం వద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయము verse 20. We will see verse 20 towards the end, but let's see verse 21. మనం 20 నుంచి 24 ధ్యానం చేద్దాం. ముందుగా 21 ఒకసారి చదువుదాం. Art thou called being a servant, care not for it. దాసుడువై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడగుటకు మరి మంచిది. So he is saying, do not worry if you are a servant. నువ్వు దాసుడువు, పనివాడుగా పిలువబడితే అసలు నువ్వు చింతించద్దు. Because you have been called unto a greater calling. అయ్యా, దేవుడు నిన్ను ఒక గొప్ప పిలుపుకు పిలుచుకున్నాడు. Not only that, you have a greatest example in Lord Jesus Christ. He was also called as a servant. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఆయన కూడా దాసుడిగా ఉండుటకు పిలువబడ్డాడు. Let's turn to Philippians chapter 2.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంకు మనం వద్దాం. Verses 3. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. So he is saying, let nothing be done through strife or vainglory, but in lowliness of mind, let each esteem other better than themselves. ఇక్కడ చక్కటి మాట మనం చూస్తున్నాం. కక్ష చేత కాదు, వృధాతిశయము చేత కాదు, కానీ వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుము. If you are a master and if you are in a great position on this earth, నువ్వు ఒక యజమానుడుగా గొప్ప పొజిషన్లో, గొప్ప స్థాయిలో నువ్వు ఉంటే, you are called unto servanthood. నిన్ను కూడా దేవుడు దాసుడుగా ఉండడానికి పిలిచాడు. He is saying, do not strive for vain glory. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వృధాతిశయము అనే కోసం మీరు కష్టపడద్దు, వృద్ధా అతిశయం వద్దు. And also let's read verse 4. Look not every man on his own things. 4వ వచనంలో దాసుని స్వభావం గురించి చెప్తున్నాడు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యమును చూడండి అంటున్నాడు. And he continues saying, let this mind be in you which was also in Christ Jesus. ఆ తర్వాత 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని చెప్తున్నాడు. This is the mind of Christ. ఇదండి క్రీస్తు మనసు. It is the Christ who just before he was about to be betrayed by the same person, he bends down and washes his feet and wipes with a towel. క్రీస్తుది ఎటువంటి మనసు అంటే, ఇతడు నన్ను మోసం చేస్తున్నాడు, నన్ను అమ్మేస్తున్నాడు అని తెలిసి కూడా ఆయన వంగోని అతని పాదాలు కడిగాడు. This is the mind of Christ that is doesn't care about himself. ఇది ఎలాంటి క్రీస్తు మనసు అంటే తన గురించి అసలు ఇంకా ఆలోచించుకోలేదు. And let's turn to also Isaiah chapter 57. యెషయా గ్రంథము 57వ అధ్యాయం మనం ఒకసారి చూస్తే, Isaiah 57 verse 15. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గలవారి యొద్దకు దీన మనసు గలవారి నివసించుచున్నాను. So he is looking for those with a humble and contrite spirit. దేవుడు ఎలాంటి వారిని వెతుకుతున్నాడంటే వినయము గలవారిని, అలాగే నలిగిన వారి ప్రాణమును కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. He is reminding us that he is the lofty one, high and lifted up, and he lives above everyone else, but he is willing to come and live with the humble one also. ఆయన ఎలాంటి వాడో ఇదే వచనంలో చెప్పాడు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అని చెప్పుకున్న ఈయన అదే వచనములో వినయము గలవారి యొద్దకు దీన మనసు గలవారి యొద్దకు వచ్చి ఉంటాను అని అంటున్నాడు. So let this mind be in you which was also in Christ Jesus. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనము కూడా కలిగి ఉందాం. Who being in the form of God thought it not robbery to be equal with God. దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానముగా ఉండిన ఈయన ఆ భాగ్యమును విడిచిపెట్టకూడదని ఎంచుకొనలేదు గాని, but he made himself of no reputation and took upon himself the form of a servant. ఆయన ఏం చేశాడంటే మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. And being found in a fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. చివరికి ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరి, in this church we do not try to preach something that is not in the Bible. మేము ఈ మందిరములో బైబిల్లో లేనిది ప్రసంగాలు మేము చేయము. Sometimes you may find certain things like weird and kind of not according to how the worldly Christianity performs. కొన్నిసార్లు మీకు బయట సంఘాల్లో ఉన్నట్టుగా తీయగా ఇక్కడ ఉండకపోవచ్చు. And this is a small body of believers where we teach each other not prosperity.
మేము ఇది చిన్న మందిరము, ఈ చిన్న సంఘములో మేము ఒకరినొకరు బోధించుకుంటాం, అంతేగాని వర్ధిల్లటము ఆశీర్వాదాల గురించి మేము చెప్పాం. And we will be, we do not teach about the climbing up the ladder in a Christian, humongous Christian churches. మేము మందిరాలు ఎలా పెద్దవ్వాలి, ఎలాగ నిచ్చెన గొప్పవాడు అవడానికి నిచ్చెన యొక్క మెట్లు, అలాంటివి మేము ఇక్కడ బోధించాం. We teach each other humility and contrite spirit. మేము ఒకరినొకరు తగ్గింపు మనసు, విధేయత గురించి బోధించుకుంటాం. We teach each other to feel the pain for others. మేము ఇక్కడ బోధించేది ఇతరులు అనుభవిస్తున్న బాధను మనం అనుభవించాలన్నది బోధిస్తాం. Weep for each other. ఇతరుల కొరకు ఏడవాలనేది బోధిస్తాం. When was the last time you wept for others that is not for yourself or your immediate family? నీ జీవితంలో ఎప్పుడు చివరిసారి నువ్వు నీ కొరకు, నీ కుటుంబం కొరకు కాకుండా ఇతరుల కొరకు ఏడ్చావు, విలపించావు? I remember when when there was an incident in Israel, October 7th, so many people have been taken, and some innocent people have been taken and murdered. గత దినాల్లో అక్టోబర్ 7వ తారీఖున మరి ఆ ఇజ్రాయెల్ యుద్ధ సమయం మనం చూసినప్పుడు ఎంతో మంది ఇన్నోసెంట్, ఏమీ తెలియని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, and the Hamas came and took some of the Israeli citizens and they murdered them. మరి సాధారణమైన పౌరుల్ని హమాస్ వచ్చి తీసుకెళ్లిపోయి వాళ్ళని చంపేసినప్పుడు it really bothered me, and actually I wept for them. నిజంగా అది నన్ను ఎంతో కలిసి వేసింది. నేను నిజంగా వాళ్ళ కోసం ఎంతో ఏడ్చాను. And then you would think, well, Israel, Christians and Israel, we support each other. అయితే మీరు అనుకోవచ్చు, ఇజ్రాయేలు క్రైస్తవులు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు అనుకో. And then I have seen another news in the news channels. ఆ తర్వాత నేను ఇంకో వార్త చూశాను, where Palestinian children were waiting in the line for some bread. పాలస్తీనా పిల్లలు, చంటి బిడ్డలు అన్నం కోసము, రొట్టె కోసము వాళ్ళు చేతులు చాచడం చూశాను. While they were waiting for food, the bombs drop on them and they are all destroyed. చివరికి ఎంత దారుణం అంటే వాళ్ళు ఆహారం కోసం, రొట్టె కోసం చేతులు చాపి నుంచున్నప్పుడు వాళ్ళ మీద బాంబు పడి వాళ్ళ పిల్లలు చనిపోవడం చూశాను. I wept for them and I prayed for them. నేను వాళ్ళ కొరకు కన్నీరు కార్చాను, ఏడ్చాను. And recently, I don't know who, United States or Israel, they went and bombed a little school children in Iran. బహు రీసెంట్ గా మనం చూసుకుంటే ఇరాన్ లో ఒక చిన్న స్కూల్ మీద, ఎలిమెంటరీ స్కూల్ మీద బాంబు వేయడం చూసాం. The innocent are suffering, and dear brothers and sisters, as Christians we need to weep for them and we need to pray for them no matter who they are. ఏమీ తెలియని మరి ఇన్నోసెంట్ పిల్లలు, ప్రజలు, వాళ్ళు ఎంతో బాధలు అనుభవిస్తున్నారు. క్రైస్తవులుగా మనం వారి కొరకు ఏడవాలి, వాళ్ళని పట్టించుకోవాలి. We call ourselves Christians. మనం పేరుకి క్రైస్తవులను పిలువబడుతున్నాం. We call ourselves the followers of Christ. మనము క్రీస్తుని వెంబడించే మరి శిష్యులు అని పిలుచుకుంటాం. Oh, when Christ came up to Jerusalem and he looked at the city and he wept for the city Jerusalem. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యెరూషలేమును చూసినప్పుడు ఆయన కన్నీరు కార్చి విలపించాడని మనం చూస్తూ ఉన్నాం. And Christ has headed to Calvary. అది పైగా ఆయన సిలువకు తీసుకొని వెళ్ళబడుతున్న సమయంలో, and the cross was laid on him, ఆయన మీద సిలువ వేయబడినప్పుడు, and there were stripes on his back, ఆయన మీద కొరడా దెబ్బలు, గాయములు ఉన్నప్పుడు, and there were the thorn of crown on his head, ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉన్నప్పుడు, the whole body, head, face, everything was bleeding. ఆ తల, శిరస్సు, శరీరము, అవయవాలు తల నుండి అరికాలు వరకు రక్తమయమైపోయిన, and you look at his face and there was one area where the spit was kind of dripping from his face. ఆయన ముఖమును మనం చూస్తే ఒక భాగములో మానవుడి యొక్క ఉమ్ము కారుతా ఉంది. And that man suffered brutally already. ఆయన అప్పటికే చాలా దారుణంగా మరి హింసించబడ్డాడు. And he was taking the cross to Golgotha. అలా హింసించబడిన ఆయన ఇంకా బరువైన సిలువను మోసుకుంటూ గొల్గొతా దగ్గరికి ప్రయాణిస్తున్నాడు. And he knew what is awaiting him there. అక్కడ ఆయన కొరకు ఏది ఎదురు చూస్తుందో కూడా తెలిసి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. Oh, they are going to pull his hands all the way up and they're going to nail him to the cross. ఆయన చేతులు రెండు లాగి ఆ అరిచేతుల్లో మేకులేసి కొడతారని తెలుసు ఆయన. And they are going to slap him left and right. ఆయన ముఖము మీద, గోపు మీద కొడతారని ఆయనకి తెలుసు. And they are going to put him on the cross and lift him up, and they would not even give him water. ఆయనను ఆ మేకుల మీద ఏలాడదీసి నిలబెట్టి కనీసం మంచినీళ్ళు కూడా ఎవరైనా ఆయనకి తెలుసు. And he knew that
all his dearest disciples and everyone will flee. He will have to suffer all alone. ఆయన తన ప్రియ శిష్యులందరూ విడిచిపెట్టేస్తారు, ఒంటరిగా సిలువలో ఆ వేదన ఆయన ఒక్కడే అనుభవించాలని కూడా ఆయనకు తెలుసు. And he knew even his own father will turn his face away from him. చివరికి ఆయన పరలోకపు తండ్రి కూడా ఆయన ముఖమును తిప్పుకుంటాడని తెలుసు. That is your savior. అది నీ రక్షకుడు. Dear brothers and sisters, we claim we follow Jesus Christ. మనము ప్రియ సహోదర సహోదరి పేరుకే మనం చెప్పుకుంటున్నాం నేను క్రైస్తవుడిని అని. Where is that kind of love exhibited in your life? ఆ క్రీస్తు శిలువ ప్రేమ నీ జీవితంలో ఎక్కడ కనపరుస్తూ ఉన్నావు? Are we full of ourselves, weeping for ourselves, feeling pity for ourselves? ఎప్పుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సొంత విషయాల గురించేనా ఏడుస్తున్నావు? Oh, my job, నా ఉద్యోగం, my career, నా యొక్క జీవితం, my health. నా యొక్క ఆరోగ్యం. Have you looked at your neighbor and wept for him or her? నీ పొరుగువారిని చూసి ఎప్పుడైనా ఏడ్చావా? Dear brothers and sisters, let go of yourself. Let this mind be in you, which was also in Christ Jesus. సహోదర సహోదరి, మనలో ఉన్న స్వార్థాన్ని విడిచిపెట్టి ఈ క్రీస్తు మనసును మనం కలిగి ఉందాం. This is the servanthood life of a Christian. ఇది క్రీస్తు దాసుని యొక్క స్వభావము. And he is saying, if you have been called as a servant, stay in the servanthood. ఇక్కడ పౌలు అంటున్నాడు, దాసుడు అయి ఉండగా పిలువబడితివా, ఆ దాసుడుగానే ఉండు అని అంటున్నాడు. And verse 23 he says, ye are bought with a price. 23వ వచనంలో 1 కొరింథీ 7:23లో మనం చూస్తున్నాం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. Be not servants of men. కనుక మనుష్యులకు దాసులు కాకండి అని అంటున్నాడు. Be not servants of men. మనుష్యులకు దాసులు కాకుడి. Write it down and keep telling yourself over and over again. మీరు ఇది రాసుకొని పదే పదే చదవండి, మనుషులకు దాసులు కాకుడి. Unfortunately, Christianity has become servants of men. చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవ్యము మనుషులకు దాసులుగా మారిపోయింది. You have to make a choice whether you are a servant of Jesus Christ or a servant of a man. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి, నువ్వు దేవునికి దాసుడువా, మనుషుడికి దాసుడువా? This is the time, dear brothers and sisters, if you are in a yes, you are a Christian, but you can actually make another decision saying, I will follow Jesus Christ. ఒకవేళ ఈ రాత్రి కూర్చొని నేను ఒక నిర్ణయం తీసుకుంటా, నేను క్రీస్తుని వెంబడిస్తాను, నేను క్రీస్తు దాసుడుగా ఉంటానంటే ఒక నిర్ణయం తీసుకుందాం. It is going to be radical. అది చాలా కఠినము. And it is going to put you in a very awkward situations. కొన్నిసార్లు నువ్వు అలా నేను క్రీస్తుకు దాసుడుగా ఉంటానని నిర్ణయం తీసుకుంటే కొన్నిసార్లు అవమాన పరిస్థితుల్లో నిన్ను అది పెడతాది. And the following Christ is not an easy thing. క్రీస్తుని వెంబడించడం అంత సులువైన విషయం కాదు. I come from India, in a remote place where I grew, and the difficulties that I faced or I saw when I came to the US, it is so rosy and it's so comfortable. నేను ఇండియాలో ఒక సాధారణమైన ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని, కానీ అమెరికా వచ్చాక ఇది ఇక్కడ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. I actually suspected, is this a true Christianity at all? ఇక్కడ నేను వచ్చే గమనిస్తే అసలు ఇది క్రైస్తవ్యమా అని కొన్నిసార్లు నన్ను నేను పరీక్షించుకున్నాను. The Christianity and the political views have been merged, and we just living a comfortable political life here. ఎంత దారుణం అంటే క్రైస్తవ్యము రాజకీయాలు కలిసి చాలా విలాసవంతమైన జీవితం బ్రతుకుతున్నాం. Dear brothers and sisters, Christ has called you to serve him, not the world. ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, క్రీస్తు నిన్ను పిలుచుకున్నాడు, ఎందుకంటే ఆయనకు దాసుడుగా ఉండడానికి, లోకానికి కాదు. If you are convinced and convicted of this message, dear brothers and sisters, come and see the elders and talk to them how you can contribute to the body of church, the body of Christ, and serve the Lord. ఈ వర్తమానము నిన్ను గద్దించినట్లయితే, నిన్ను మరి పరీక్షింపజేసినట్లయితే దయచేసి సంఘ పెద్దల దగ్గరికి వచ్చి నువ్వు ఏ విధంగా సంఘానికి ఉపయోగపడవాలో ఒకసారి వారితో మాట్లాడండి. So just being a Christian does not mean just I sit around comfortably, I come to church and go out. That is Christianity. If you are thinking that is Christianity, please question your faith. ఒకవేళ నువ్వు క్రైస్తవం అంటే ఆదివారం రావడం, మందిరంలో కూర్చోవడం, వెళ్ళిపోవడం అదే క్రైస్తవం అనుకుంటే ప్రియ సహోదర సహోదరి, దయచేసి అది ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. Verse 24.
24వ వచనం. Brethren, let every man wherein he is called therein abide with God. 24వ వచనం 1 కొరింథీ 7వ అధ్యాయం 24లో, సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండండి. Abide in him. ఆయనలో ఉండండి. Do not go away astray. ఆయన నుండి దూరంగా వెళ్ళొద్దు. The Lord is, has called you into his relationship. దేవుడు ఆయనతో సహవాసములోనికి ప్రభు పిలుచుకున్నాడు. First of all, it is not a role, it is a relationship that he has called you into. అంటే ఈ పిలుపు అనేది ఒక బాధ్యత కాదు, ఇది ఆయనతో సహవాసము అనేది మంచి గుర్తుపెట్టుకోండి. And in 1 Corinthians chapter 1 verse 9 we see that he has called us unto the fellowship of his son. 1 కొరింథీ 1వ అధ్యాయము మరి 12లో మనం చూస్తే ఆయన తన క్రీస్తు తన కుమారుని సహవాసమునకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. He has given us an identity. దేవుడు ఈ రోజు మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు. Before he has given you any work, he has actually given you identity. దేవుడు నీకు పని ఇవ్వక ముందు ఆయన చేసింది ఏంటంటే నీకు ఒక గుర్తింపు ఇచ్చాడు. He says you are a chosen generation and a royal priesthood. మీరు రాజులైన యాజక సమూహము అని దేవుడు అంటున్నాడు. And he is saying he has called you out of darkness into his marvelous light. అంతేకాదు దేవుడు నీకు ఇచ్చిన గుర్తింపు ఏంటంటే చీకటి నుండి అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నిన్ను పిలిచాడు. Dear brothers and sisters, what a beautiful thought it is. ఎంత ఆశ్చర్యకరమైన ఆలోచన అది. He has freed you from sin. ఆయన నిన్ను పాపము నుండి విడుదల చేశాడు. He has freed you from curse. ఆయన శాపము నుండి నిన్ను విడుదల చేశాడు. He has gotten you out of the darkness into his marvelous light. ఆయన నిన్ను అంధకారములో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను తీసుకొచ్చాడు. All the lowly estate that we had on this earth, he has taken up out and he has given us the citizenship of heaven. ఇక్కడ చాలా దీనులుగా దిక్కులేని వారిగా ఉన్న మనల్ని ఈ రోజు ప్రభు పరలోక పౌరులుగా మనకి చేశాడు. And he has given you a calling which has a hope, a lively hope. ఆయన ఇచ్చిన పిలవడమే కాదు, ఆయన ఒక జీవము గల నిరీక్షణ నీకు ఇచ్చాడు. And dear brothers and sisters, remember that he has freed you from the world. ప్రియ సహోదర సహోదరి, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను లోకము నుండి విమోచించాడు. And even though you may be a slave in this world, you are a free man. నువ్వు ఒకవేళ ఈ లోకములో దాసుడు అయినా గుర్తుపెట్టుకో, నువ్వు స్వతంత్రుడవు. There are so many examples in the scripture. Joseph was a slave and was a prisoner. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. యోసేపు ఒక బానిసగా, ఒక ఖైదీగా జైల్లో ఉన్నాడు. But he was a free man in his mind. కానీ తన మనసులో స్వతంత్రుడు. John the Baptist was imprisoned. ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను చెరసాలలో ఉన్నాడు. The entire royal household trembled because of him. ఆ మొత్తము రాజ్య కుటుంబము, రాజ్య వ్యవస్థ అంతా కూడా కదిలించబడిపోయింది ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను. Such is the aura of somebody who has been redeemed and freed by the Lord Jesus Christ. ఆ విధముగా ఉంటదండి నిజంగా ప్రభు ఈ లోకము నుండి విమోచించబడి ప్రభు దాసుడుగా ఉన్నవాడిని చూసి లోకము భయపడుతది. And he is saying, stay in the calling, in which you have been called. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నిన్ను దేవుడు ఏ పిలుపుతో అయితే పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టుగా జీవిద్దాం. Dear brothers and sisters, shall we go back home today and review and renew our calling? ఈ రాత్రి ప్రియ సహోదర సహోదరి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను పిలిచిన పిలుపును ఒకసారి గుర్తు చేసుకొని దాన్ని పునరుద్ధీకరించుకుందాం. మళ్ళీ ఆ పిలుపును జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపుకు తగ్గట్టుగా జీవిద్దాం. Get on your knees and ask the Lord, what was that calling? Remind me, what was that calling? Let me know. ఇంటికి వెళ్ళి మోకాల మీద, ప్రభా నువ్వు నన్ను ఎందుకు పిలుచుకున్నావు, ఏ పిలుపు కొరకు నన్ను పిలుచుకున్నావు, నాకు గుర్తు చేయి ప్రభా అని ప్రభువుని అడుగుదాం. I am willing to follow you. అయ్యా నేను నిన్ను వెంబడించడానికి సిద్ధంగా ఉన్నాను. And it is not just in prayer, but I'm willing to take that first step, whatever it means. ప్రభా నేను కేవలం మాట కాదు, దానికి మొదటి అడుగు ఏది అవసరమో అది ఆ అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Your Lord gave his life for you. Will you give this life that he has given to him? నీ ప్రభు తన జీవితాన్ని నీ కొరకు ఇచ్చాడు. నీ జీవితాన్ని ఆ ప్రభు కొరకు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? May the Lord bless these thoughts for us. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించును.